సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. భారతదేశంలో మణిపూర్ భాగమా కాదా? అరే మీకు భారతదేశంలో మణిపూర్ భాగమా? అది చైనాదా మందా? మీకు అర్థం కావట్లేదు. కాశ్మీర్ లాంటిదే పిఓకే గురించి మేము మాట్లాడుతుంటే మీరు మణిపూర్ను అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ప్రజలు భారతదేశంలో భాగమైనప్పుడు అక్కడ మారణ హోమం జరిగినప్పుడు ఈ దేశ ప్రధాని హోదాలో అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను నేనున్నాను మీకు అని చెప్పేసి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ దేశ ప్రధానికి ఉందా లేదా? సార్ మీకు ఒకటి గుర్తుపెట్టి, దానికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, దానికి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ప్రతి చోటకి ప్రధానమంత్రి వెళ్ళడు. ప్రధానమంత్రి చోటకి ప్రధాని మీద ఆరోపణలు వచ్చినాయి. అక్కడ మీ ఆర్ఎస్ఎస్ ఏదైతే మీ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఇందాక అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మతాలు మధ్య ప్రాంతాల మధ్య చిచ్చని, ఇదే మణిపూర్లో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తూ మేము అది చెయ్యమని చెప్పేసి ప్రధాని వెళ్ళి భరోసా ఇచ్చి అక్కడ జరుగుతున్న అకృత్యాలని ఆపాలి కదా. దానికి వాళ్ళని పంపించారు. దానికి కావాల్సినంత ఇప్పుడంతా బ్రహ్మాండంగా ఉంది, ఏమి లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద భారతదేశంలో డెవలప్ చేసేప్పుడు చాలా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. ఆ ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దానివల్ల మేము రాజకీయ లబ్ధి మేము పొందాలనుకోం. ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి మేము ప్లాన్ చేస్తాం తప్పితే దాన్ని పొలిటికల్ గేమ్గా మేము చెయ్యం. మా పాలసీ అది. ఈ దేశానికి గుడి ఇంపార్టెంటా బడి ఇంపార్టెంటా? ఎస్, మీరు గుడి బడి రెండు ఇంపార్టెంట్ అండి. మీరు బెలవాళ్ళే. రాజకీయంలో రాజ్యాంగంలో గుడి అనేది ఒక పర్సనల్ వ్యవహారమే తప్ప ఆ సెక్యులర్ కంట్రీలో గుడి ప్రస్తావన లేదు వాస్తవానికి. మీరు ఏం ఆడతారండి? మీరు ఫస్ట్ నేర్చుకోండి. మన భారతదేశం, భరతుడు పుట్టిన ఈ భారతదేశంలో మీరు రాజకీయం మీరు సన్యాసి అవతారంలో ఉండి మీరు ఎన్నన్నా చెప్పండి, రాజకీయంలో ఉండి గుడి గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. You are representing people. Yes. This is secular country. ప్రధానమంత్రి 3600 కోట్ల ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక గుడికి సంబంధించి గుడిని రాజకీయం చేసి మతాన్ని రాజకీయం చేసి రాజకీయంలోకి మతాన్ని చొప్పించి లబ్ధి పొందాలి అని, రాజకీయ లబ్ధి పొంది 400 సీట్లు వస్తాయని చెప్పేసి చివరికి 3600 పబ్లిక్ మనీ. పబ్లిక్ అంటే ఎవరు? భక్తులు ఇచ్చిన డబ్బులు, డొనేషన్స్ వచ్చినాయి. దానికి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెట్లో కొట్టండి ఎవరెంత డబ్బులు ఇచ్చారు. ప్రభుత్వం ₹1 కూడా లేదు. గుడి కట్టే వ్యవహారంలో జరిగిన అమానవీయ సంఘటనలు అక్కడి నుంచి బుల్యోట్ చేసి ఆస్తులు అమ్ముకుని ఏదైతే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నారో అంతకు మించి నిజమైన ఇన్సైడ్ ట్రేడింగ్ అయోధ్యలో జరిగింది. ముమ్మాటికి అది నిజం. దానికి సంబంధించి ఎవరైతే బాబ్రీ మసీద్ కూల్చిన చోట గుడి కట్టారా మీరు? బాబ్రీ మసీదు ఎందుకు ఈ దేశ ప్రజల్ని మీరు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? అక్కడ గుడి ఉందని మీలాంటి వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏదో క్వశ్చన్ వేసేయాలని ఏదో ఒక మీకు నేను అడుగుతున్నా. మీకు ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు మీరు అడగకూడదు. బాబ్రీ మసీదు కూల్చిన చోట గుడి కట్టారా మీరు? బాబ్రీ మసీదు కూల్చిన చోట గుడి కట్టారా? మీకు అది చెప్పండి నాకు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళాను తప్పితే ఇక్కడ ఒక వ్యక్తి జడ్జిమెంట్ కాదు. బాబ్రీ మసీద్ కూల్చారు. మీరు మీడియా ఇన్ఛార్జ్ గా ప్రజలకు తెలియపరచండి. ఎక్కడైతే రామ జన్మభూమి అన్నారో, ఎక్కడైతే మసీదు కూల్చారో, మసీదు కూల్చిన చోట గుడి కట్టారా, పక్కన కట్టారా? మీకెందుకండి ఆ సబ్జెక్టు? కోర్టు ఇచ్చిన తర్వాత కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏమని ఇచ్చింది? గుడి కట్టమని ఇచ్చింది. ఎక్కడ ఏ గుడి కట్టాలి, ఎక్కడ మసీదు కట్టుకోవాలి వాళ్ళు ఇచ్చారు ఆర్డర్. చదువుకోండి. అప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూకి రండి. మీ పార్టీ మసీదు కూల్చింది. మసీదు ఎందుకు కూల్చింది? మీ పార్టీ మసీదు ఎందుకు కూల్చింది? మా పార్టీ కాదు, కరసేవకులు వాళ్ళు. పార్టీ ఎందుకు? మీ పార్టీకి వెన్నుముక ఆర్ఎస్ఎస్ కాదా? పార్టీకి సంఘ పరివార్ కాదా వెన్నుముక? మీ పార్టీకి సంఘ పరివార్ కాదా వెన్నుముక? చెప్పారు మీకు భారతీయ జనతా దాంట్లో కొమ్మే కదా మీరు. నీకు అదే తల్లివేరులోంచి పుట్టిన కొమ్మే కదా భారతీయ జనతా పార్టీ. మీకు ఫస్ట్ ఏంటంటే
అసలు జర్నలిజం నేర్చుకోవాలి ఒక క్వశ్చన్ నా జర్నలిజం నాకు తెలుసులే కానీ, ఏం తెలుసు నాకు జర్నలిజం ఏం తెలుసు? తెలుసు కానీ, అరే కాసేపు మీరు- ట్యాక్స్ పేర్లు అంటారు, మీరు- కాసేపు బాబ్రీ మసీద్ మీరు- అంటారు, మీరు- అక్కడ కట్టలేదు మీరు అంటారు, వినగానే సుప్రీం కోర్టు మీరు ఇప్పుడు, సెక్యూరిటీ మీరు ఇప్పుడు సెక్యులర్ కాదంటారు, అమలాపురం శర్మ గారికి మళ్ళీ కొత్తగా జంజి వేసుకున్నట్టు మాట్లాడమాకండి. మీరు నిజాలు తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీకి వచ్చారు. నేను ఏ పార్టీలో ఉన్నాను? బీజేపీలోకి రాగానే పార్టీలో బీజేపీ ఉన్నా? రాగానే తెలుగుదేశంలో సైద్ధాంతికమైన మీరేదో పుట్టుకురిచ్చిన జంజి వేసుకుని పుట్టినట్టు మాట్లాడమాకండి. నా జర్నలిజం గురించి మరి లేదు, నా విలువ అసలు అది గురించి కాదు, మాట్లాడమాకండి. మీకు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకూడదు. సబ్జెక్ట్ మీరా నా క్వశ్చన్కి మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నేను అడిగిందని నా క్వశ్చన్కి చెప్పండి. మీరు స్ట్రైట్ గా ఆన్సర్ మీరు చెప్పండి. మీరు ఒకటి చెప్పండి, నేను చెప్పా. మీరు ఒక భారత క్వశ్చన్ వేసినప్పుడు ప్రభుత్వం ప్రధాని మీకు క్వశ్చన్ తెలుసా? మీరు ఇది- సోమనాథ్ టెంపుల్ మీరు- సోమనాథ్ టెంపుల్ మీరు ఫస్ట్ వినండి, నేర్చుకోవాల్సింది సోమనాథ్ మీరు ఒక తప్పుడు వినండి, క్వశ్చన్ వేసినప్పుడు సోమనాథ్ దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేసి ఈ ఏ దేశ సోమనాథు వైద్యనాథు మీకు చరిత్ర తెలియదు కదా? ఎవరు మీకు చెప్పారు? చరిత్ర తెలియదు కదా? నువ్వు సబ్జెక్ట్ మీకు చరిత్ర తెలియదు కదా? నాకు అన్ని తెలుసు. సోమనాథ్ మీరు ఒక సబ్జెక్ట్ తెలియదు, సోమనాథ్ టెంపుల్ ఇంకో సబ్జెక్ట్ వినండి, ఇంకో సబ్జెక్ట్ వినండి. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణం చేసినప్పుడు నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర మీరు ప్రసాద్ గుర్తుపెట్టుకోండి. వినండి, అవసరం బాబు నాకు. రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ గుడికి మీకు సబ్జెక్ట్ జవహర్లాల్ నెహ్రూ మనం సబ్జెక్ట్ వెళ్ళకూడదు. తెలియకుండా నేను మాట్లాడను. కేంద్ర ప్రభుత్వం మీకు సబ్జెక్ట్ తెలిస్తేనే మాడతా. మీరు డినే చేస్తున్నారు. మీరు సిబిఐ నడిపే సిబిఐ ఇండిపెండెంట్ సంస్థ అన్నారు. సిబిఐ ఇండిపెండెంట్ సంస్థ అన్నారు. మీరు ట్యాక్స్ పేర్ల డబ్బుతో గుడి కట్టారంటారు. మీరేం మాడతారండి? మీరు ఏం మాడతారు తెలియకుండా? సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? అరే నేను అదే చెప్తుంది. ఇండిపెండెంట్ అంటారు కదా మీరు. సిబిఐ ఇండిపెండెంట్ అంటారు కదా మీరు. కాదు, ఒక క్వశ్చన్ అడగడం రాదు, ఇంక నేనేం చెప్పను మీ దగ్గర. మీరు ప్రతిదీ డైవర్ట్ చేయటం తప్ప మీరు దేనికి చెప్పారు ఆన్సర్? క్వశ్చన్ మీరు అడిగింది బాబాయ్ హత్య కేసులో సిబిఐ పాత్ర ఏంటి చెప్పండి? బాబాయ్ హత్య కేసులో సిబిఐ పాత్ర ఏంటి? మీరు బాబాయ్ గచ్చికి వెళ్తారు, సడన్ గా వెళ్ళి ఐజరాముడు టెంపుల్ అంటారు, సడన్ గా వచ్చి సిబిఐ గురించి మాట్లాడతారు, ఆంధ్ర రాష్ట్ర అమరావతి గురించి అడుగుతారు. మీరు ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక పాలసీ, ఒక లైనప్ ఉంటుంది. మీ లైనప్ ఎక్కడా? నేను అడిగింది ఏంటి? మీరు రాముడి గురించి అడిగారు, నేను చెప్తున్నాను. మీరు అడగమన్న క్వశ్చన్ నేను అడగను. మీరు అడగమన్న అడ్డమైన క్వశ్చన్ నేను చెప్పను. ఎందుకంటే మీరు తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడితే నేను అటు చెప్తాను. భారతదేశం అమెరికాలో ఉందండి, నేనేం చెప్పాలి చేయాలనేది నాకు మీరు నేర్పాల్సిన అవసరంలా. నేను కొన్ని వందల ఇంటర్వ్యూలు చేశాను. నేను అడిగిన దానికి మీరు చెప్పగలిగితే చెప్పండి సమాధానం, లేదంటే నేను చెప్పనానండి. నాకేం అవసరం, నేను చెప్తాను సిద్ధంగా. మీరు వేసే క్వశ్చన్ డైవర్ట్ చేస్తున్నారు కదా, మీరు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేయట్లేదు. మీరు అడిగిన దానికి చెప్పమన్నా. మీరు ఏమడిగారు? నేను అడిగిన దానికి చెప్పండి సార్. మీరు గవర్నమెంట్ డబ్బులతో కట్టారన్నారు, మళ్ళీ కావాలంటే రివైండ్ చేయండి. మీరు మాడతారండి మీరు. ఇక్కడ నేను ఇక్కడ కొన్ని వందల ప్రైవేట్ టెంపుల్స్ కడుతున్నారు, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. మీకు విషయం తెలుసా? రాజ్యాంగం ప్రకారం ప్రధాని అక్కడికి వెళ్ళకూడదు. మీకు విషయం తెలుసా? ఎవరు చెప్పారు? రాజ్యాంగం ప్రకారం ప్రధాని వెళ్ళకూడదు. మీరు చర్చ తెలుసుకోండి. మీకు తెలియదేమో, మీరు తెలుసుకోండి. నేను అదే చెప్తానండి. ఈ 140 కోట్ల జనాభాలో మీరు చెప్తే మేము నేర్చుకోవాలి. మీకు అది తెలియాలి. మీకు చరిత్ర చెప్తానండి. సోమనాథ్ టెంపుల్కి సంబంధించి రీకన్స్ట్రక్ట్ జరిగితే ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్ళబోతుంటే జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరంగా అది ఒక మతపరమైన కార్యక్రమం, మనం వెళ్ళకూడదు అని చెప్పేసి నాటి ప్రధాని రాష్ట్రపతికి లెటర్ రాశారు. ఇప్పుడు వీళ్ళందరూ తిరుపతి ఎందుకు వెళ్తున్నారండి? అది వ్యక్తిగతం అండి. మరి ఇది కూడా వ్యక్తిగతమేనండి, మీకు తెలియదేమో. కాదు, మొత్తం వ్యవస్థలను అక్కడ పెట్టి వ్యక్తిగతం కాదు, అది మొత్తం వ్యవస్థలను అక్కడ పెట్టి గవర్నమెంట్ ప్రోటోకాల్ సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆ యొక్క టెంపుల్ ఇనాగ్రేషన్కి వెళ్ళారు. మీకు తెలుసుకోండి, వెళ్ళిన వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వెళ్ళారు. ఒక టెంపుల్ కడితే, ఒక ప్రోగ్రాం పెడితే, ఒక ఉత్సవం జరిగితే అందరూ పొలిటికల్ వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు, అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు. అంతేగాని తెలియాలి ఫస్ట్. అది అఫీషియల్గా వెళ్ళారో తెలియదు, ప్రైవేట్కి వెళ్ళారో తెలీదు. జవహర్లాల్ నెహ్రూ సంగతి ఆయన వెళ్ళాడా లేదా ఇక్కడ? అది ఒక ట్రస్ట్ కట్టింది ప్రైవేట్ డబ్బులతో. నేను ఇచ్చాను డబ్బులు 150 రూపాయలు. అందరూ నాలాంటి వాళ్ళు భక్తులు కొన్ని వేల లక్షలు. జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం, జవహర్లాల్ నెహ్రూ మీరు లేరు,
మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు, మీరు చూడలేదు, నేను చూడలేదు. అంటే మోడీ చెప్పింది చరిత్ర, మోడీ చెప్పింది బీజేపీ చెప్పింది చరిత్ర, పుట్టాలని చరిత్ర తెలుసుకోవాలంటే మాట్లాడుతున్న వాస్తవం. మరి అడితే మనం చరిత్ర గురించి మాట్లాడదాం. జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ చరిత్ర మాట్లాడదాం. జవహర్లాల్ నెహ్రూ మ్యూజియంని పిఎం మ్యూజియం అన్నారు. జవహర్లాల్ నెహ్రూ పేరు తీసేశారు. ఆ లోపల మ్యూజియంలో ఉంది మొత్తం నెహ్రూ వాడిన వస్తువులే తప్ప ఇంకో పిఎం వాడి లేవు. అంటే నెహ్రూ పేరుని ఈ దేశ చరిత్ర నుంచి చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర నెహ్రూది. ఏమంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వ్యక్తిగతమైనటువంటి పేర్లు ఉండకూడదు. ప్రైమ్ మినిస్టరా లేకపోతే ఆ పోస్టుకి సంబంధించిన పేర్లు ఉండాలనే ఉద్దేశంతో పెడతారు తప్పితే వ్యక్తిగతంగా ప్రోగ్రామ్స్కి పెట్టరు. మీరు ప్రధానమంత్రి రోజ్గార్ అంటారు, లేదంటే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి రైతు బంధు అంటారు తప్పితే మోడీ గారిదని చెప్పరు అక్కడ. మీరు అంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మోడీ బొమ్మ వేసిన ప్రభుత్వం మీది. అరే మోడీ వ్యాక్సిన్ అనలేదు. అది మోడీ బొమ్మ ఎందుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీద? ఎవరు? ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. నా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ బొమ్మ. ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, ఈ బొమ్మ ఏంటి ఈ బొమ్మ ఏంటి అని చెప్పేసి పాస్పోర్ట్లో మీ ఫోటో ఉంటుంది, వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఏమో మోడీ. కన్ఫ్యూజ్ అయ్యారు అక్కడ ఎయిర్పోర్ట్లో. ఈ బొమ్మ కన్ఫ్యూజన్ వల్ల ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. మేము అందరూ ట్రావెల్ చేసాము, మీరు ట్రావెల్ చేశారో తెలియదు కానీ మేము అన్ని చోట్ల ట్రావెల్ చేసాం. నాకు అడిగే హక్కు ఉంది, నేను ప్రశ్నించే అడిగే హక్కు ఉంది. మీకు జగన్ తేడా ఏంటి? మీకు జగన్ తేడా ఏంటంట? జగన్ పొంచి పోషించింది మీరే కదా. జగన్ని పెంచి పోషించింది మీరు. 5 సంవత్సరాల పాటు అతనికి మీలాంటి వాళ్ళందరూ నిర్మలా సీతారామన్ దత్తపుత్రుడు మోడీకి అన్నారు, నిన్నగాక దత్తపుత్రుడు అన్నారు. జర్నలిస్టులే ఆయన పక్కన చేరి పోషించారు. మీలాంటి నిన్నగాక మొన్న అన్నారు మీరు నిర్మలా సీతారామన్ మా మోడీ దత్తపుత్రుడు మోడీ దత్తపుత్రుడు అని చెప్పి అన్నారు. ఏది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేయాలో అంతవరకు చేస్తారు. బియాండ్ దట్ మా లిమిట్స్. అంటే ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ఆఖరికి అమరావతి అనేది ఎప్పుడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం? ఇది అమరావతి, ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఎప్పుడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం? ఎప్పుడు చెప్పింది? అంటే అల్లకల్లోలం అయిపోయి మహిళా రైతుల్ని నిర్బంధిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్క చర్య తీసుకుందా? ఎవరు మేమంతా పార్టీ తరఫున మేము వెళ్ళా, మేము తుళ్ళూరు వెళ్ళా, మేము మాట్లాడాలా. సుజనా మీరు వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం రోల్ గురించి మాట్లాడుతాను నేను. కేంద్ర ప్రభుత్వం రోల్ మీకు అదే చెప్తాను. కేంద్ర ప్రభుత్వం రోల్ ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి తెలుసుకుంటేనే మాట్లాడతా. మీ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. వీఆర్ ఎగనెస్ట్ పొలిటికల్ పార్టీ. ఒకే రాజధాని ఉండాలని మేము నిలబడ్డాం. 3 రాజధానులకు ఎగనెస్ట్ మేము. నెంబర్ 1. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం 3 రాజధానులని చెప్పలా. మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఒకసారి చెప్పిన తర్వాత రాష్ట్రపతి దగ్గర గెజిట్ నోటిఫికేషన్ అయిన తర్వాత పద్దాక మేము ఎందుకు చెప్పాలి? ఆడోడ పిచ్చోడు మాట్లాడతారు, మేము ఎందుకు మాట్లాడతామండి? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒకటే చెప్పాడు, ప్రతిరోజు ప్రతివాడికి ఆన్సర్ చెప్పకూడదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడే ఆన్సర్ చెప్పాలి. అది మీ రాజకీయంగానే. ఈ రాష్ట్రానికి వద్దాం. ఈ రాష్ట్రానికి వద్దాం. ఇప్పుడు ఏంటి మీ రోల్ ఏంటి? ఇప్పుడు మీ పార్టీ ఉంది, పురంధేశ్వరిని పక్కన పెట్టడం కోసం శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇచ్చారా జూనియర్కి? అసలు ఎన్ని మీరు మాట్లాడుకోవడం బెస్ట్ అండి రాజకీయాల్లో. చెప్పండి. నేను అదే చెప్తున్నా. పురంధేశ్వరికి సంబంధించి జనాలు ఏదైతే అడుగుతున్నారు, జనాల్లో ఏదైతే చర్చ ఉందో అది నా క్వశ్చన్ అండి. పురంధేశ్వరిని కేవలం పక్కన పెట్టడం కోసం శ్రీనివాస్ వర్మ అనే ఒక జూనియర్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారా? అది కరెక్ట్ కాదు. చెప్పండి, కరెక్ట్ ఏంటో చెప్పండి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి అవకాశం వస్తాయి. నేను ఒకప్పుడు జిల్లా పరిషత్ 2వ చైర్మన్ ఉన్నప్పుడు సంగం డైరీ అవకాశం వచ్చింది. చంద్రబాబు నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ రోజున అందరూ ఇదే క్వశ్చన్ వేశారు, ఎందుకు నీకు ఇవ్వలేదంటే దాని దగ్గర ఆన్సర్ లేదు. వేరే వాళ్ళకి ఆయనకున్న అప్లికేషన్ ప్రకారం ఇచ్చారన్నారు. మళ్ళీ అదే 2వసారి నాకు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఆయన ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు బాధపడ్డాం, మళ్ళీ మంచి రోజు వస్తుంది. ఇవాళ పాలిటిక్స్లో ఏంటంటే రకరకాల ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని ఇస్తారు. ఆ పార్టీ ప్రెసిడెంట్గా అవసరం ఉందేమో ఇక్కడ రాష్ట్రానికి ఇవాళ. ఎందుకంటే కూటమికి ఆమె వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎంత ఫైట్ చేశారు ఏంటి, ఈ పార్టీ అధికారంలోకి రావడానికి 3 కూటముల్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయడానికి అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు మరి రాష్ట్రంలో ఉండాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉండుండొచ్చు. అది నా వర్డ్ కాదు, అలా ఉండుండొచ్చు. అందుకనే వాళ్ళకు ఒక ప్లాను దాని ప్రకారమే చేశారు తప్పితే. ఇప్పుడు తెలంగాణలో ఉంది కిషన్ రెడ్డి, బండి సంజయ్ కిషన్, చాలామంది ఆస్పిరెంట్లు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఇంకా అవకాశం ఉన్నాయి, ఇంకా మంత్రులు ఉన్నాయి, ఇంకా 10 ఎన్నో ఇవ్వాల్సినవి ఉన్నాయి.
మరి అందులో ఇస్తారో లేదో తెలీదు.